విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడు పానాసోనిక్ ఎలక్ట్రిక్ వస్తువుల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. కోట్ల విలువైన విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఎన్కేపాడులో ఉన్నటువంటి పానాసోనిక్ గోడంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతం వల్లే ఈ మంటలు చెలరేగినట్టుగా ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ గోడౌన్లో అయితే పెద్ద ఎత్తున టీవీలు అలాగే ఇతర విద్యుత్ ఉపకరణాలన్నీ పెద్ద ఎత్తున నిల్వ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పానాసోనిక్ తాలూకా సంబంధించి C&FA3 ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళకి సంబంధించినటువంటి గోడౌన్లో ఈ వస్తువులన్నీ కూడా నిల్వ చేయడం జరిగింది. ఈ గోడౌన్లో బాక్సుల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున LED టీవీలు కావచ్చు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా చాలా వరకు పూర్తిగా దగ్ధమైపోయి దీనికి సంబంధించి 4 అగ్నిమాపక శకటాలను ఇక్కడికి అందుబాటులో తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. వచ్చినటువంటి అగ్నికెళ్ళలు ఇతర సమీపంలో ఉన్నటువంటి ఇతర గోదాములకు కూడా వ్యాప్తి చేయకుండా ఉండేలా ఉన్నది. అగ్నిమాపక శాఖ పెద్ద ఎత్తున మంటలను ఆర్పే కార్యక్రమం అయితే చేరింది. సుమారు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఈ వస్తువులు దగ్ధమై ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది. నష్టానికి సంబంధించి ఇంకా సమగ్రంగా వివరాలు సేకరించి ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనేది దుర్నివేదన అయితే అగ్నిమాపక సిబ్బంది ఇంకా రూపొందించాల్సింది. సుమారు 5 కోట్లకు మించి ఈ ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి కండక్టర్లు కావచ్చు, ఇతర పరికరాలు కావచ్చు, ఈ అగ్ని కీలలకి పెద్ద ఎత్తున శబ్దాలతో సహా ఉన్నటువంటి పరికరాలన్నీ పేలిపోవడంతో స్థానికంగా కొంత భయాందోళనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.